గారి చిన్న కూతురుతోనైతే మనం ఉండడం జరిగింది. అసలు ఏంటి తన బాధ ఏంటిదనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. నమస్తే మేడం. నాకు పెళ్లి చేసిండు మా పెద్ద బావ. చేసి కథం నన్ను కట్నం సరి ఇయ్యలేదు. కట్నం ఇయ్యలేదు. 1,00,000 రూపాయలు ఒప్పుకున్నాడు, కట్నం ఇవ్వలేదు. 10 సంవత్సరాలు మంచిగున్నాము. తర్వాత మళ్ళీ ఇది ఇయ్యలేదు అది ఇయ్యలేని కొట్టుడు అనుమానం. ఎవరితో మాట్లాడినా అంటే కొట్టుడు. మా అమ్మతోటి వచ్చి చెప్పుకుంటా కూడా మా అమ్మతోటి చెప్పుకుంటే ఏడుసేది. ఒక రోజు కూడా అడగలేదు మేడం. నన్ను ఏమైందని అడగలేదు. పెద్ద బావ పెళ్లి చేసినాయని అది మా అమ్మతో చెప్పుకుంటే ఏడ్చేది. మళ్ళీ ఊక టార్చర్ పెట్టేది. నన్ను ఎవరితో మాట్లాడిపోద్ది, ఊరికి తోలకపోద్ది. ఇంకా మా అమ్మ ఇల్లు కొన్న కాండి నీకు ఇల్లే లేదు, ఎక్కడ పోతా, నీ గేటు దాడితే నీ బావ దగ్గర పో అట్లా తిట్టేది మేడం. నేను మందు తాగుతానంటేనే మా అక్క వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు. నన్ను మస్తు హింస పెట్టాడు మేడం. ఇప్పుడు నువ్వు ఏం కోరుకుంటావు? నీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నావు? నన్ను కోర్టుకు కూడా పెట్టిన మేడం. 5 సంవత్సరాలు కోర్టుకు పెడితే కోర్టులో కూడా పట్టించుకోలే. మస్తు పైసలు 5-6 లక్షలు ఒడిచినాయి. కట్నం పైసలు రావాలని పెట్టుకున్నా. నాకు 6 ఎకరాలు ఉంది మేడం. ఆ 3 ఎకరాలు రావాలని పెడితే పైసలు ఇస్తలేడు. ఇప్పుడు తీసుకుపోతా అంటాను మేడం. ఇప్పుడు ఎట్లా పోతుంది? మీ పెద్ద బావ గారితోని మీ అక్కతోని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు? మా పెద్ద బావ కూడా పోవాలి, ఇది ఉండొద్దు, నా ఇజ్జత్ పోతుంది, ఇది ఎందుకుంటుంది అని ఇక అన్ని సాడీలు చెప్తాను మేడం. నేను ఊర్లో పంటు కూల పోయినా కానీ అది పోతుంది అని వానికి ఫోన్ చేసి చెప్తాను మేడం. ఫోన్ చేసి చెప్పి ఇది ఉండద్దు, ఇది ఎందుకుంటుంది, నా ఇజ్జత్ పోతుంది అని అన్ని సాడీలు చెప్తాను మేడం. ఈయన అన్ని సపోర్ట్ ఇస్తాను మేడం. మాకు ఆస్తి వద్దు, ఆమెకు ఇది పోవాలి, తీసుకోవాలి అని సపోర్ట్ ఇస్తాను మేడం. అంటే ఇప్పుడు ప్రస్తుతం నువ్వు అమ్మతోనే ఉంటున్నావు. 12 సంవత్సరాలు మేడం. 12 సంవత్సరాల నుండి ఇన్న ఉంటాను. అక్క వాళ్ళ ఇంటికి పోతే అక్క వాళ్ళ ఆ బావ కంట కడతాను. సిటీలో మా బావ కంట కట్టాడు మేడం. అక్కడ అమ్మ దగ్గర ఉండి కూలి చేసుకుంటే వచ్చిన మేడం. ఫస్ట్ వస్తే ఏమన్నాడు కదా, నువ్వు ఉండద్దు, నా ఇజ్జత్ పోతుందని మా అమ్మను నన్ను ఎందుకుంటారు, ఇజ్జత్ లేక సావాలి ఎందుకుంటారు, అది ఇదని తిట్టిండు మేడం. తిడితే మా అమ్మ వారికే భయపడుతుంది. నన్ను ఊరికి పంపించింది మేడం మా అక్క దగ్గరికి. మాకు అయ్యి అక్కనే ఏదైనా కూలి చేసుకుంటాను పోయినా మేడం. పోతే ఇక ఒక్కటే తిట్టుడు. ఇక మా అమ్మ కూడా భయపడి కథం అక్కడికి పోతే ఇక అంటాడు కదా, అది అంట కడతారు మేడం. నన్ను ఏం చేయాలి చెప్పు మేడం. ఇప్పుడు నువ్వు మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఏం కోరుకుంటున్నావు? ఏం కోరుకోవాలంటే మా అమ్మకు ఆస్తి రావాలి మేడం. మా అమ్మకు ఎకరం భూమి రావాలి, ఇల్లు అడుగు రావాలి మేడం. నాది కూడా ఏది కాలే మేడం. నాకు పట్టించుకుంటలేడు. నా ఆస్తి నాకు రావాలి మేడం. ఏదన్నా న్యాయం చేయండి మేడం.